परफेक्ट ठीक है ना डोंट हाइड నేనైతే ఇప్పుడు నార్దర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటకలో ఉన్నా అండ్ దిస్ ఇస్ బాగల్కోట్ సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నేను బాదామి ఐహోలే పతడకల్ ఎలా రీచ్ అవ్వాలి ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అన్నీ చెప్పబోతున్నాను నేనైతే బాగల్కోట్కి నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చా తను ఇక్కడ ఉంటుంది అండ్ షీ ఈజ్ వైభవి హలో సో ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఫస్ట్ డే ఇన్ బాగల్కోట్ అండ్ దిస్ ఈస్ మండకి ఇది మండకి ఇవి లడ్డు కోకోనట్ గ్రౌండ్నట్ లడ్డు అండ్ ఫ్రూట్స్ అట్లా తింటున్నా సో గెస్ వాట్ నేను ఎక్కడున్నానో నేను ఇప్పుడు బాగల్కోట్లో ఉన్నా కర్ణాటకలో అండ్ ఈ బ్యాక్ సైడ్ చూస్తున్న హవేలీ ఇక్కడే గురు మూవీ షూటింగ్ కూడా అయ్యింది అండ్ ఇది ఒక చాలా ఓల్డ్ హవేలీ 1939లో బిల్డ్ చేశారు అండ్ మీరు ఆ సీన్ గుర్తే ఉంటుంది కదా ఐశ్వర్య రాయ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అండ్ అభిషేక్ బచ్చన్ కార్లో వస్తారు తను రన్ చేసుకుంటూ వస్తుంది సో అది కూడా ఇక్కడే షూట్ అయింది అండ్ మీకైతే మొత్తం చూపిస్తాను బట్ ఇది ఒక 95 years ఓల్డ్ హవేలీ అండ్ లోపలైతే ఇప్పుడు స్టే చేస్తున్నారు సో లోపలైతే చూపించలేను బట్ వి విల్ ఎక్స్ప్లోర్ ఆల్ దిస్ కమ్ ఆన్ ఇది ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి ఫౌంటైన్ వాళ్ళది అండ్ ఇప్పుడు ఈ కండిషన్లో ఉంది మంచి గార్డెన్ లాగా పెట్టారు సో ఇప్పుడైతే లంచ్ టైం అయింది అండ్ ఆంటీ మనకి స్పెషల్స్ చేశారు కర్ణాటక స్పెషల్ ఫుడ్ సో అన్నీ చెప్తారు కూడా ఏంటో చూద్దాం ನಮಸ್ತೆ ಇದು ಬಾಗಲಕೋಟೆ ನಮ್ಮ ಊರು ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಗೆ ಸೌಜನ್ಯ ಬಂದಿದ್ದಾಳೆ ನಮಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ ಅವಳಿಗೆ ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಕೆಲವೊಂದು ನಮ್ಮ ಕಡೆ ಮಾಡುವ ಇವತ್ತು ಮಾಡಿದ ಅಡುಗೆಯನ್ನು ಸ್ವಲ್ಪ ಹೇಳಬೇಕಂತೆ ನಮಗೆ ಪ್ರೀತಿಯಿಂದ ನಾವು ತೋರಿಸ್ತಿದ್ದೇವೆ ಓಕೆ ಫಸ್ಟ್ ಇದು ನಮ್ಮದು ಜೋಳದ ರೊಟ್ಟಿ ಜವಾರ್ ರೋಟಿ ವಿತ್ ಸಲಾಡ್ ಮುಲಂಗಿ ಪಚಡಿ ಆ್ಯಂಡ್ ದಿಸ್ ಈಸ್ ಅಲಸಂದಿ ಕಾಳು ಪಲ್ಸಸ್ ಕರಿ ಆ್ಯಂಡ್ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ತುಂಬ್ಗಾಯಿ ಇದು ದೊಣ್ಣೆ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ತುಂಬ್ಗಾಯಿ ಆ್ಯಂಡ್ ಜೀರಾ ರೈಸ್ ಆ್ಯಂಡ್ ಮಜ್ಜಿಗೆ ಸಾರು ಹಿಟ್ಟು ಹಚ್ಚಿದ್ದು ಮಜ್ಜಿಗೆ ಸಾರು ನಮ್ಮದಿದು ಪೆರುಗು ಪಚ್ಚಡಿ ಮನಕಿ ಆ್ಯಂಡ್ ಇದು ಹಸಿ ಕೊಬ್ಬರಿ ಚಟ್ನಿ ಇದು ಪಚಡಿ ಮುಲ್ಲಂಗಿದು ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಪಚಡಿ ಮಾಡಿದ್ದು ಇದು ಸಲಾಡ್ ಶೇಂಗಾ ಪುಟಾಣಿ ಚಟ್ನಿ ಶೇಂಗಾ ಚಟ್ನಿ ಗುರೋಲ್ ಚಟ್ನಿ ఇవి మన పొడులు ಇದು ಸ್ವೀಟು ಮಾದಲಿ ನಮ್ಮ ಕಡೆ ಮಾಡುವುದು ఇది వీట్ ఇంకా రవ్వతో చేస్తారు ఈ స్వీట్ ಇದು ಫೇಮಸ್ ನಮ್ಮ ಅಮೀನ್ಗಢ್ ಕರ್ದಂಟು ಅಂಥೇಳಿ ನಮ್ಮ ಕಡೆ ಎಲ್ಲ ಡ್ರೈ ಫ್ರೂಟ್ಸ್ ಹಾಕಿ ಮಾಡಿದ್ದಿದ್ದು ಇಟ್ಸ್ ವೆರಿ ಗುಡ್ ಫಾರ್ ಹೆಲ್ತ್ ఈ స్వీట్ ఇక్కడ చాలా ఫేమస్ బాగల్కోట్ అండ్ కర్ణాటకలో డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్తో చేస్తారు దెన్ దిస్ ఈస్ కామన్ కర్డ్స్ ಇದು ಕರ್ಡ್ಸ್ ನಮ್ಮ ಕಡೆ ಇರೋದು ಇದು ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಶೈಲಿಯ ಅಡಿಗೆ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ బాయ్ హాయ్ ఎవ్రీవన్ సో బ్యాక్ అగైన్ నేనైతే ఇప్పుడు వైభవి నా ఫ్రెండ్తో పాటు అలా ఓల్డ్ బాగల్కోట్ని
విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి వచ్చాము. సో నా వెనకాల చూస్తున్నారు కదా, అది ఒకప్పుడు ఒక ల్యాబొరేటరీ అంట. అండ్ దెన్ నేను ఒక ఓల్డ్ హౌస్ లోపలికి కూడా వెళ్ళాను, ఎలా ఉంటుందనేసి చూశాను. చాలా బాగుంది, అంటే చాలా చిన్నగా చాలా యూనిక్గా ఉంది. అది ఒక 100 years బ్యాక్ కట్టిన ఇల్లు అంట. అండ్ అక్కడ పిల్లలు ఇప్పుడు ట్యూషన్ చదువుకుంటున్నారు. చాలా బాగుంది, చాలా వార్మ్త్గా ఉంది. అండ్ అది అయిపోయాక మార్కెట్ కూడా వెళ్ళాము. ఓల్డ్ మార్కెట్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఫ్లవర్ మార్కెట్ ఉంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మార్కెట్ ఉంది, అంతా ఉన్నాయి. అండ్ అక్కడ మాస్క్ కూడా ఉంది ఒకటి. సో అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఓల్డ్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నీ చూపిస్తాను. Yeah, they're very narrow. I'll go. Okay. Auntie, man ಹೋಗ್ಬೋದ್ರಿ? ಎಲ್ಲ ಓಪನ್ ಇದಾವ್ರಿ, ಎಲ್ಲ ಖಾಲಿ ಇದಾವ್ರಿ. ಹಾ ಆಂಟಿ. ಬರ್ರಿ ಆಂಟಿ. Okay, this was the drawing room that time. సో ఇది న్యాచురల్ లైట్ కోసం పైన నుండి వస్తుంది అనేసి. బేసికల్గా ఓల్డ్ టైంలో ఇక్కడ వాష్ చేసేవాళ్ళు ఇలా క్లోత్స్, అక్కడ వాటర్ అట్లా స్టోర్ చేయడానికి, అండ్ ఇక్కడ బట్టలు ఇట్లా వేయడానికి. 2, 3 హలో బాగల్కోట్ మండి. నేను ఇవాళ బాగల్కోట్లో ఫేమస్ స్వీట్ షాప్ దగ్గర ఉన్నా. అండ్ వీళ్ళ ఫేమస్ స్వీట్స్ కూడా ట్రై చేస్తున్నా, చూద్దాం ఏంటో. ఇది ఫకీరప్పన్ కోవా, అండ్ ఇది కరదంటు జలేబీ, అండ్ ఈ స్వీట్ ఇవన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. ఇదైతే ఇంకా ఫేమస్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, నోట్లో పెట్టుకుంటేనే అసలు మెల్ట్ అయిపోతుంది, అంత టేస్టీ ఉంది. అండ్ ఇది చాలా ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళి అయినా, ఏ ఫంక్షన్ అయినా ఈ స్వీట్ అయితే కంపల్సరీగా వాడతారు. మీరు బాగల్కోట్ వస్తే ఇది కంపల్సరీ ట్రై చేయండి. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఘటప్రభ రివర్. సో నేనైతే బాగల్కోట్కి VRL ట్రావెల్స్ నుండి వచ్చాను. అది బస్సు సర్వీస్ అయితే చాలా బాగుంది. AC స్లీపర్ బస్సులో వచ్చా. 980 రూపీస్లో అయ్యింది మనకి హైదరాబాద్ నుండి. అండ్ అదే మీరు వేరే ప్లేసెస్ నుండి రావాలంటే తిరుపతి, వైజాగ్, విజయవాడ అయితే డైరెక్ట్ బాదామికి ట్రైన్స్ అయితే లేవు. మీరు గదగ్ జంక్షన్ దగ్గర దిగాలి. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ అదే మీరు హైదరాబాద్ టు బాదామి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. అండ్ స్టేస్కి వచ్చేసి మీరైతే మావి రిట్రీట్లో ఉండొచ్చు. బాదామిలో చాలా బాగుంటుంది ఆ రిసార్ట్ అయితే. అండ్ ఇంకా వేరే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, రాజ్ ఇంటర్నేషనల్ రిసార్ట్ అట్లాంటివి. మంచి వ్యూ ఉంటుంది బాదామి ఫోర్ట్ది. అండ్ అన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మీకైతే మొత్తం ఐటినరీ, ఏ ప్లేసెస్ ఏ ఆర్డర్లో విజిట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అన్నీ చెప్తున్నాను. బాగల్కోట్ నుండి బాదామి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 45 minutes to 1 hour డ్రైవ్లో కవర్ చేసేయచ్చు. అండ్ అక్కడ నుండి ఐహోలే, పతడక్కల్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటుంది.
సో రేపైతే మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ పార్ట్ ఆఫ్ కర్ణాటక మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో లెట్స్ గో.